Hello students, welcome to my YouTube channel Dronacharya Academy Commerce and Accounts. And this video is for the intermediate second year students both the states Telangana and Andhra Pradesh. In the previous video, you learned the various accounts what we have to prepare when a partner is admitted in the business. So in this video, I explained the treatment of goodwill and I told that there is 4 types of treatment of goodwill. So in this video, I am going to explain the treatment of goodwill when a partner is joined in the business. What are those 4 different types of treatments of the goodwill? Clear? So now, what is goodwill? Asal goodwill ante enti? So goodwill is a reputation. It's a reputation of the business firm. So where it helps to earn the more profits. అంటే మనకి సొసైటీలోని ఒక గుడ్ నేమ్ ఉంటుంది, ఒక రెప్యుటేషన్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ దట్ బ్రాండ్ వాల్యూ a business is going to be earn a more profits than the normal profits. That's why we treat goodwill as an extra profit, and it is also known as an intangible asset. What is the meaning of intangible asset? So which is not having a physical existence. You cannot see, you cannot touch, but you can feel. Clear? So those type of assets is known as intangible assets, and it's not any fictitious asset. Clear? Done. అయితే మరి పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ గుడ్విల్ ఉంటుందని నేను ప్రీవియస్ క్లాస్లోని చెప్పడం జరిగింది. అయితే ఏంటి 4 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్? సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి గుడ్విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. మనకి ట్రీట్మెంట్స్ ఆఫ్ గుడ్విల్లోని గుడ్విల్ వచ్చేసి ఫస్ట్ వన్ గుడ్విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. అంటే బోర్డ్ ఎగ్జామ్స్లోని ఈ అడ్జస్ట్మెంట్ గుడ్విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ అనే ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా అడగడం జరిగింది. మనం ప్రీవియస్గా ఎన్ని ఇయర్స్ చెక్ చేసినా, ప్రీవియస్ 5 ఇయర్స్ పేపర్స్ చూసుకున్నా కానీ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దానిలోని గుడ్విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, గుడ్విల్ ఇన్ క్యాష్ రావడం అనేది జరిగింది. అంటే మరి గుడ్విల్ ఇన్ క్యాష్ వచ్చినప్పుడు మనకి ట్రీట్మెంట్ ఏంటండి? అయితే ఇక్కడ ఏమొస్తుందండి, మనకి క్యాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాష్ ఈజ్ అన్ అసెట్. వెన్ అసెట్ ఈస్ కమింగ్ టు ద బిజినెస్, విచ్ ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు అప్లై రియల్ అకౌంట్ రూల్. You just frame the journal entry here. So cash is coming into the business. Cash account debtor to goodwill account. Goodwill account. Clear? So this is the journal entry when goodwill is received in the form of cash. When goodwill in cash. Clear? అయితే మరి లెడ్జర్స్ మనం లెడ్జర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను. క్యాష్ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ అ క్యాష్ అకౌంట్, సి క్యాష్ ఈజ్ ఆన్ ద డెబిట్ సైడ్, దట్స్ వై వి వర్ పోస్టింగ్ ది గుడ్విల్ ఆన్ ది డెబిట్ సైడ్. క్లియర్? సో టు గుడ్విల్, ఎందుకంటే ఇది చాలా క్లియర్గా క్యాష్ రిసిప్ట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి గుడ్విల్ అకౌంట్లోని ఎలా ట్రీట్ చేస్తారు చూడండి. గుడ్విల్ అకౌంట్లోని ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? గుడ్విల్ అకౌంట్ ట్రీట్ చేసేటప్పుడు, సో గుడ్విల్ అకౌంట్ లెడ్జర్స్ని ఎట్లా ట్రీట్ చేస్తాను? సో ఫస్ట్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఎంట్రీ బై క్యాష్, బికాస్ యు ఆర్ ప్రిపేరింగ్ గుడ్విల్ లెడ్జర్స్. సో goodwill is on the credit side, so opposite aspect will be on the credit side of goodwill ledger account by cash account. సో ఇది మనకి ఫస్ట్ వచ్చే ఎంట్రీ. మరి నేను డెఫినేషన్లో ఏం చెప్పానండి? గుడ్విల్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ప్రాఫిట్ దాన్ ది నార్మల్ ప్రాఫిట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో ప్రాఫిట్స్ ఈజ్ ఆల్వేస్ షేర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్. క్లియర్? అండ్ వాట్ ఈస్ ద అనదర్ ఎక్స్ప్లెనేషన్? చూడన్నా, ప్రాఫిట్ అనేది మనము క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఇయర్లోని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు when you have the net profit, ఎప్పుడైతే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చిందో, ఆ నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో ఏం చేసాం? we used to add net profit to the capital.
ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. మన పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు we were opening the capitals on the credit side of partners ledger account and we were writing all this goodwill, general reserve, if in case of profit in the revaluation account, by revaluation account అంటే ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. మరి యాడ్ చేస్తున్నప్పుడు బిజినెస్లో లయబిలిటీ పెరిగిందా తగ్గిందా? See, your equity or partner's equity is increased or decreased? It is increased. Liabilities అనేవి ఇంక్రీజ్ అయ్యాను అంటే లయబిలిటీస్ జర్నల్ ఎంట్రీస్లో ఎక్కడ వస్తాయి? ఆల్వేస్ ఆన్ ద క్రెడిట్ సైడ్. అయితే మరి ఎలా వస్తుందని మనకి జర్నల్ ఎంట్రీ అనేది ఏమొస్తుంది చూస్తే, గుడ్ విల్ అనేది అసెట్ అమ్మా. గుడ్ విల్ అనేది ఇక్కడ మనకి అసెట్ కదా. సో అసెట్ ఈస్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. మనకి ఇలా జర్నల్ ఎంట్రీ రావడం అనేది జరుగుద్దండి. ఇలా జర్నల్ ఎంట్రీ రావడం అనేది జరుగుతుందండి. అయితే అప్లై ది లెడ్జర్ రూల్స్ యాజ్ యూజువల్ మా బై క్యాష్ ప్రీవియస్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నువ్వు గుడ్ విల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నావు, గుడ్ విల్ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నావు నాన్న. గుడ్ విల్ లెడ్జర్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నావు. గుడ్ విల్ ఎక్కడ ఉంది? గుడ్ విల్ అనేది డెబిట్లో ఉంది. మరి లెడ్జర్ రూల్ ఏంటి? ఆపోజిట్ ఆస్పెక్ట్ మస్ట్ బి ఆన్ ద డెబిట్ సైడ్. సో టూ పార్ట్నర్స్, ఇక్కడ పార్ట్నర్ 1, పార్ట్నర్ 2 అని కూడా రాసుకోవచ్చు. పేర్లు ఇస్తే పేర్లు కూడా రాయొచ్చు నాన్న. సింపుల్గా నేను పార్ట్నర్స్ అకౌంట్ అని రాసేసా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇలా వస్తుంది. మనము డెబిట్ సైడ్ షేర్ చేయాలి. నువ్వు ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేదా సింపుల్గా ఒక చిన్న లాజిక్, గుడ్ విల్ అనేది ఎక్స్ట్రా ప్రాఫిట్. మరి ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు షేర్ ఇట్ ఆన్ ద డెబిట్ సైడ్. ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు నాన్న. క్లియర్? డన్. ఇది గుడ్ విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, గుడ్ విల్ ఇన్ క్యాష్ నాన్న. మరి సెకండ్ ట్రీట్మెంట్ ఏంటి? మనకి సెకండ్ ట్రీట్మెంట్ చూస్తే గుడ్ విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్, గుడ్ విల్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ అండ్ withdrawn by partners. సో మనకి ఇలా కూడా అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్ విల్ ఈజ్ విత్డ్రాన్ బై ది ఓల్డ్ పార్ట్నర్స్. మరి ఏం చేస్తున్నా చూడండి, మనకి గుడ్ విల్ అకౌంట్ అనేది ఎఫెక్ట్ కాదు నాన్న. నీ గుడ్ విల్ లెడ్జర్ అకౌంట్ అనేది అఫెక్ట్ కాదు. ఎందుకు చూడండి, నీ గుడ్ విల్ లెడ్జర్స్లో నీ ప్రీవియస్ సేమ్ అదే ఉంటుందన్న. నువ్వు బై క్యాష్ రాస్తావు. క్లియర్? ఇక్కడ టూ పార్ట్నర్స్ క్యాపిటల్ అని చెప్పి ప్రాఫిట్ కాబట్టి డెబిట్లో షేర్ చేస్తావు. మరి ఎఫెక్ట్ అయ్యే అకౌంట్ ఏంటిది? ఎఫెక్ట్ అయ్యే అకౌంట్ నీ క్యాష్ అకౌంట్. ఎఫెక్ట్ అయ్యే అకౌంట్ నీ క్యాష్ లెడ్జర్స్ నాన్న. మనం ఏం చేసాం? రిసిప్ట్స్ని నువ్వు డెబిట్ సైడ్ రాసావు. మరి విత్డ్రాన్ అంటే ఏంటి? విత్డ్రాన్ అంటే పేమెంట్. విత్డ్రాన్ అంటే ఏంటన్నా? విత్డ్రాన్ అంటే పేమెంట్. మరి పేమెంట్స్ ఎక్కడ రావాలి? క్రెడిట్ సైడ్. బై ఎవరు తీసుకుంటున్నారు? పార్ట్నర్సే కదా. ఇట్ ఈస్ విత్డ్రాన్ బై ద పార్ట్నర్స్. బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇది నీ క్యాష్ అకౌంట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. క్లియర్? మరి థర్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడ మనకి ఏం యూస్ చేస్తారంటే అసెసరీస్ గుడ్ విల్ క్రియేటెడ్, క్లియర్, ఆర్ గుడ్ విల్ వాల్యూడ్ ఆర్ గుడ్ విల్ రైజ్డ్. ఇలా మనకి అడగడం అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే మీరు ఈ 3 వర్డ్స్ చూస్తున్నారో, ఎనీ వన్ ఆఫ్ ద వర్డ్ ఏది ఇచ్చినా కూడా, వాల్యూడ్ అన్నా, క్రియేటెడ్ అన్నా, రైజ్డ్ అన్నా, ఇవేంటివి? ఇది గుడ్ విల్ క్రియేటెడ్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ మా. గుడ్ విల్ జస్ట్ క్రియేటెడ్. క్లియర్? అప్పుడు నువ్వేం చేస్తావు చూడన్నా, ఇక్కడ మనకి ఏం చేస్తామంటే డెబిట్ నీ క్యాష్ అకౌంట్లోని ఎఫెక్ట్ అయ్యేది అగైన్ క్యాష్ అకౌంట్ మా.
నీ క్యాష్ అకౌంట్లోని మనకి నేచర్ ఏమని చెప్పాను నేను, నేచర్ ఈజ్ రియల్ అన్న. సో యూ హ్యావ్ టు రిసీవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, దెన్ ఓన్లీ you can post, you are allowed to post on the debit side of your cash account, but it is not received in the form of cash. That's why we will not show no entry of goodwill in cash ledgers when it is created, valued, raised. ఎందుకంటే అది క్యాష్ ఫామ్ లో రిసీవ్ కాలేదు. That's why we were not showing in the cash account. మరి నీ goodwill ledgers ఎలా ప్రిపేర్ చేస్తున్నావు? See, look at the goodwill ledgers. Goodwill ledgers nana, as usual, it is on a profit. You created it, right? You created it. It's on a profit. You share it on the debit side, ma'am. So to పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే అంతమంది పార్ట్నర్స్కి వాళ్ళ పార్ట్నర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బేస్ చేసుకొని డివైడ్ చేయాలి, షేర్ చేయాలి. సో నువ్వు డెబిట్ సైడ్ అనేది చూపిస్తావునా, మరి క్రెడిట్ సైడ్ ఏం చేస్తావు అంటే మనకి క్యాష్లో రాలేదు కాబట్టి మనము క్యాష్ అని రాయము, ఇది క్రియేట్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యారీ డౌన్ చేస్తాం నాన్న. బ్యాలెన్స్ని, కాలమ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాం, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. సో ఇదే ఏమవుతుందన్నా క్లోజింగ్ బ్యాలెన్స్. ఎవ్రీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ అనా ఓపెనింగ్ బ్యాలెన్స్ మా. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి ఇక్కడ రాయడం జరుగుద్ది. మరి ఏంటి డిఫరెన్స్ సార్ అంటే, వెన్ గుడ్ విల్ ఈస్ క్రియేటెడ్, గుడ్ విల్ ఈజ్ అన్ అసెట్, అసెట్ ఈజ్ హ్యావింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మా. మరి నువ్వు లాస్ట్లో ప్రిపేర్ చేస్తుంది ఏంటిది, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటే కదా. అంటే అసెట్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే డెబిట్ సైడ్ ఉంటుందనా, ఉంటే దాన్ని మనం అసెట్స్లో చూపించాలి. సో యూ హ్యావ్ టు షో దిస్ గుడ్ విల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆన్ అసెట్ సైడ్. దట్ ఈస్ ది డిఫరెన్స్. క్లియర్? మరి ఈ గుడ్ విల్ క్రియేటెడ్, రైజ్డ్, వాల్యూడ్, దీనిని ఒక 2 కేటగిరీస్ ఉన్నాయి, సబ్ కేటగిరీస్. ఏంటో సబ్ కేటగిరీస్ అంటే చూడండి అన్న, ఏంటంటే సబ్ కేటగిరీస్ అంటే మనకి కేస్ 1 చూస్తే, కేస్ 1 చూస్తేనన్న మనకి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లోని మీ అసెట్ సైడు గుడ్ విల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్గా వాళ్ళు గుడ్ విల్ అనేది ఇవ్వరు నన్ను, కానీ ఇక్కడ కేస్ 1లో గుడ్ విల్ ఇవ్వడం అనేది జరుగుద్ది. గుడ్ విల్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తావు నాన్న, కంగారు పడవసరం లేదు. ఏం కంగారు పడవసరం లేదు నాన్న, నీ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, ఎందుకంటే అది క్రియేటెడ్ కాబట్టి క్యాష్ అకౌంట్లోని రిఫ్లెక్ట్ కాదు. కానీ మరి గుడ్ విల్ అకౌంట్లో వచ్చే చేంజెస్ ఏంటి, గుడ్ విల్ అకౌంట్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అసెట్ ఈజ్ హ్యావింగ్ ఓల్డ్ బ్యాలెన్స్. ఓల్డ్ బ్యాలెన్స్ అంటే ఏంటన్నా, క్లోజింగ్ బ్యాలెన్స్. ఎవ్రీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ అనా ఓపెనింగ్ బ్యాలెన్స్. ఆల్రెడీ మీరు క్యాష్ అకౌంట్ లెడ్జర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అసెట్స్లోని మనము ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ నుంచి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్. అసెట్కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు న్యూ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని అక్కడ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి. క్లియర్? మరి ఏం చేస్తున్నానంటే షేర్ ద డిఫరెన్స్ నానా టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ద డిఫరెన్స్. ఏం చేస్తానా, షేర్ ద డిఫరెన్స్. ఇక్కడ షేర్ ది డిఫరెన్స్. మరి ఏంటా డిఫరెన్స్ అంటే మనకి కేస్ 1లోని పాజిటివ్ డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు గుడ్ విల్ 10,000 అని ఇచ్చారు ఎగ్జిక్షన్, నీకు అడ్జస్ట్మెంట్లోని గుడ్ విల్ వాల్యూడ్ అట్ 20,000 అన్నాం. మరి డిఫరెన్స్ ఎంత అంటే 10,000. ఏ 10,000 పాజిటివ్ అంటే ప్రాఫిటే కదా. వచ్చిన ప్రాఫిట్ని మనము పార్ట్నర్ ఏ, పార్ట్నర్ బి ఆర్ 1 or 2కి మనము రేషియోని బేస్ చేసుకొని షేర్ చేస్తాం డెబిట్ సైడ్. ఎందుకు? బికాస్ 10,000 అనేది ప్రాఫిట్, పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్. మరి కేస్ 2లో ఏంటుంటుందంటే నెగటివ్ డిఫరెన్స్ వస్తుంది.
నెగటివ్ డిఫరెన్స్ నాన్న అంటే ఎగ్జాంపుల్ గుడ్ విల్ 10,000 అనుకుందాం, కానీ అడ్జస్టెడ్ వాల్యూ అడ్జస్టెడ్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ 5,000 అనుకుందాం. మరి ఇప్పుడు పాజిటివ్ డిఫరెన్సా నెగటివ్ డిఫరెన్సా? ఇప్పుడు ఏముందన్న నెగటివ్ డిఫరెన్స్, నెగటివ్ ఆఫ్ హౌ మచ్ 5,000. మరి నెగటివ్ అంటే ఏంటి? లాస్. ప్రాఫిట్ వస్తే నువ్వు డెబిట్ సైడ్ షేర్ చేసావు, మరి లాస్ వస్తే ఎక్కడ షేర్ చేస్తావు నాన్న? ఆపోజిట్ కదా ప్రాఫిట్ కి లాస్ అనేది. సో క్రెడిట్ సైడ్ షేర్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తానన్నా, నువ్వు కేస్ 2లోని ఏం చేస్తావంటే గుడ్ విల్, కేస్ 2లోని ఏం చేస్తానంటే గుడ్ విల్ బ్యాలెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ని ఓపెన్ చేస్తావు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఓపెన్ చేస్తానా 10,000. ఇక్కడ షేర్ చేస్తావు టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓల్డ్ పార్ట్నర్స్ కి లాస్ ని షేర్ చేస్తున్నాను. లాస్ ని పార్ట్నర్ ఏ, పార్ట్నర్ బి లాస్ అనేది షేర్ చేయడం జరుగుద్ది. ఓకే, లాస్ అనేది షేర్ చేస్తారు నాన్న ఇక్కడ మీరు. అండర్స్టూడ్? డన్. ఇది మనకి 2 కేసెస్ గుడ్ విల్ క్రియేటెడ్ 2 కేసెస్ నాన్న. ఒకటి మనకి ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని మనం అసెట్ కాబట్టి డెబిట్ సైడ్ ఓపెన్ చేయాలి. పాజిటివ్ డిఫరెన్స్ అయితే అది ప్రాఫిట్ కాబట్టి ఆ వచ్చిన డిఫరెన్స్ని డెబిట్ సైడ్ షేర్ చేస్తాం. అదే నెగటివ్ డిఫరెన్స్ అయితే లాస్ కాబట్టి ఆ వచ్చిన డిఫరెన్స్ని మనము క్రెడిట్ సైడ్ షేర్ చేస్తాం నాన్న. And the remaining balance, obviously you will have a carried on balance on the credit side, so that will become a brought down balance on the debit side. Again the same treatment you have to show the brought down balance on the balance sheet in asset side and your carried on balance always, note that point always agree with your adjusted value, agree with the adjusted value అంటే చూడొచ్చు మీరు ఇక్కడ నేను 10,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ చేశాను, 5,000 షేర్ చేశాను. మరి ఎంత మిగిలిందన్నా? 5,000 కదా. ఆ 5,000 నాకు బ్రాడ్ డౌన్ అవుతుంది. మరి నాకు అడ్జస్ట్మెంట్లు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 5,000. అగ్రీ అయిందా లేదా? అదే. ఓకే, డన్. యా. ఫోర్త్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ గుడ్ విల్ క్రియేటెడ్ and written off or write off అంటే ఏంటన్నా క్యాన్సిల్ చేసేసారు. మరి అప్పుడేం చేస్తానన్నా? ఏం లేదు, నీ క్యాష్ అకౌంట్ అనేది ఎఫెక్టే కాదు నాన్న. క్యాష్ అకౌంట్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? ఎప్పుడైతే నువ్వు క్యాష్ ఫామ్లో తీసుకుంటున్నావో, వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఓన్లీ ఇన్ ఫస్ట్ 2 categories, గుడ్ విల్ ఇన్ క్యాష్ అండ్ గుడ్ విల్ విత్డ్రాన్ బై ద పార్ట్నర్స్. ఈ 2 categoriesలోనే నువ్వు క్యాష్ అకౌంట్లో చూపిస్తావు. లాస్ట్ 2 typesలోని మనం క్యాష్ అకౌంట్లోని గుడ్ విల్ని చూపించడం అనేది జరగదు. క్లియర్ మా? మరి ఇక్కడ 4th టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తావు? నీ గుడ్ విల్ అకౌంట్ నాన్న యాజ్ ఇట్ ఈజ్. If there is any existing balance, you will open. If there is no any existing balance, no need to open. First, you will share on the debit side because goodwill is extra profit, right? Debit side, you will share to the old partners capital account. Old ratio తోని షేర్ చేయడం జరుగుతుంది అన్న. Second time, credit side, when it is cancelled to the all partners including new partner, all partners capital account, ఎవరైనా including new partner based on new ratio. సార్ మరి ఎందుకు చేస్తారు అంటే, గుడ్ విల్ క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ అ ప్రాఫిట్ మా ఓల్డ్ పార్ట్నర్ షేర్ చేసుకున్నారు. మరి క్యాన్సిల్ చేసినప్పుడు న్యూ పార్ట్నర్ ఆల్సో ఈస్ బికమింగ్ ద పార్ట్నర్ ఆఫ్ ద బిజినెస్, రైట్? అందుకని లాస్ వచ్చింది. ఆ లాస్ గుడ్ విల్ వాల్యూ చేశారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు అంటే లాస్ వచ్చింది కదా. అందుకని లాస్ వచ్చినప్పుడు థర్డ్ పార్ట్నర్ కూడా ఉన్నారు, న్యూ పార్ట్నర్ కూడా ఉన్నారు. అందుకని ఆ లాస్ షేర్ అనేది కూడా న్యూ పార్ట్నర్కి షేర్ చేయడం జరుగుద్ది. ఇది మనకి ట్రీట్మెంట్ ఆఫ్
goodwill. In the next video, I'll explain with an example problem. Thank you. Jai Hind, Jai Bharat.